వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిని 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని నేరేడు చెర్లలో జరిగిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా మాజీ అధ్యక్షుడు కుర్రా గోపి యాదవ్ వివాహ వేడుకల్లో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే భాగ్యమ్మ ఫౌండేషన్ చైర్మన్ గిద్దే రాజేష్ డిమాండ్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులను సకలాంగులుగా వివాహం చేసుకుంటే అందించే వికలాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడంతో పాటు ఇద్దరు వికలాంగులు వివాహం చేసుకుంటే అందులో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ ఇంటి స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు తన మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా నేరేడు చెర్ల మండల కేంద్రంలోని స్థానిక A1 ఫంక్షన్ హాల్లో జరిగిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా మాజీ అధ్యక్షుడు కుర్రా గోపి యాదవ్ వివాహానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డిలతో కలిసి హాజరైన ఆయన తొలుత వధూవరులకు పుష్పగుచ్చం అందజేసి ఆశీర్వదించిన అనంతరం నేరేడు చెర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సంఘం మండల ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వికలాంగుల పెన్షన్లను 6,000కు పెంచడంతో పాటు ఎన్నికల హామీలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016ను సమర్థవంతంగా అమలు చేయాలని, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా గుర్తించి ప్రత్యేక అధికారులను నియమించాలని, లేని పక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తన పోరాటాలను ఉధృతం చేస్తుందని తెలిపారు. సంఘం నేరేడు చెర్ల మండల అధ్యక్షులు షేక్ జానీమియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్య బాబు, సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజానికి ఇస్తున్నటువంటి వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి ఏదైతే ₹1,00,000 ఉన్నదో దాన్ని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 10 లక్షలకు పెంచాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క వైకల్యంతో బతుకు జీవుడు అంటూ చాలని పింఛన్లతో మేము దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నాం. మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇలా వికలాంగుల ప్రోత్సాహ బహుమతిని 10 లక్షలకు పెంచడం ద్వారా మేము స్వయంగా మేమే ఉపాధి మార్గాలను ఏర్పాటు చేసుకొని జీవనోపాధి సాధించి మా జీవితాలు మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిని 10 లక్షలు పెంచాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా వికలాంగులకు ఇస్తున్న హామీ మేరకు పెన్షన్ను తక్షణమే 60,000 చేయాలి. ఆర్టీసీలో మరి ఇలా మహిళలకు ఇచ్చిన మాదిరిగానే ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా ఏళ్లు గడుస్తుంది అధికారంలోకి వచ్చి నేటి వరకు కూడా వికలాంగులకు ఉచిత ప్రయాణం ఇవ్వకుండా ఊసలు లెక్క పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ చూపి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆనాడు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా వైకల్యాల సైతం కూడా లెక్క చేయకుండా పోరాటం చేసిన మా వికలాంగుల విద్యార్థులు ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరిగింది, మా వికలాంగులకు ఎప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి మరి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వెంటనే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి. ముఖ్యంగా వికలాంగుల సంక్షేమ శాఖను కూడా గత ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖలో కల్పించండి చెప్పేసి మీరే చెప్పినారు. మరి మహిళా శిశు సంక్షేమ శాఖలో కలపడం వల్ల ఇబ్బంది పడుతున్నారు వికలాంగుల సమాజం. నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఎప్పుడు అధికారంలోకి వస్తాం అప్పుడే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేస్తానని చెప్పేసి మీరే హామీ ఇచ్చారు. మరి నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించినటువంటి తీరు అనేది బాధాకరం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మరి ఏర్పాటు చేసి ప్రత్యేకమైన అధికారులను నియమించి వికలాంగుల సంక్షేమానికి 3,000 కోట్లు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు కార్యక్రమంలో మా గౌరవ జిల్లా అధ్యక్షులైనటువంటి
పెద్దలు గౌరవనీయులు మరి పెద్దలైనటువంటి గోకుల శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులైనటువంటి కొల్లూరి బాబు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా వికలాంగుల సమాజానికి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధమవుతూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా ఆ యొక్క ఉద్యమ కార్యాచరణ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. వికలాంగుల ఐక్యత.